ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు సమాధానం దొరకాల్సినటువంటి ప్రశ్న, అంటే మోస్ట్ అవైటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే, చంద్రబాబు పవన్ కళ్యాణ్తో బీజేపీ కలుస్తుందా, కలవదా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరి మధ్యలో వచ్చే చర్చ బెట్స్ కలుస్తుంది, బెట్స్ కలవదు. సరదాగా కూడా మాట్లాడుకొని సరదాగా బెట్టేసి దగ్గరికి వెళ్తున్నారు అని అంటే, వీళ్ళు ఈ సస్పెన్స్ అనే కంటే కూడా టీడీపీతో కలిసి వెళ్ళాలి అంటే బీజేపీ పదే పదే ఆలోచిస్తూ ఉండడం, బీజేపీ కలిసి వస్తేనే మనకు కాసింత ధైర్యం ఉంటుంది అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం తాపాత్రయపడుతుండడం. వాళ్ళ తాపాత్రయం ఆగట్లే, చంద్రబాబుతో కలవాలంటే వీళ్ళ భయం, వీళ్ళ ఆందోళన ఆగట్లే. ఈ రెండు ఆగిన దగ్గర సమాధానం దొరుకుతుంది. సో ఆగే టైం ఖచ్చితంగా రావాలి. కాబట్టి వీళ్ళిద్దరిలో ఆందోళన ఉన్నా, తాపాత్రయం ఉన్నా ఆగే టైం అయితే ఖచ్చితంగా రాక తప్పదు కదా. సో ఆ టైం వచ్చినప్పుడే ఇక ఈ ప్రశ్నకి సమాధానం కూడా బ్రేక్అవుట్ అవుతుందేమో చూడాలి. ఒకవైపు బీజేపీ వాళ్ళేమో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, అంటే అభ్యర్థులను స్క్రూటినీ చేస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు. ఒక నియోజకవర్గం నుంచి ఒకరిని, కొన్ని చోట్ల ఇద్దరిని ఆ లిస్టు తయారు చేసి ఈరోజు రేపు వాళ్ళ సెంట్రల్ బీజేపీకి పంపిస్తున్నారు. మరో ఒక మీడియా ప్రతినిధులతో, మీడియా టీవీ ఛానల్ ప్యానలిస్టులతో ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు సమావేశమై జగన్ ఒక్కరినే ఎందుకు, చంద్రబాబుని ఎందుకు విమర్శించట్లేదు అని చెప్పి వాళ్ళ క్లాసులు పెడుతూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా లిస్టు రెడీ చేయండి అంటున్నారు. మరి వీళ్ళు ఒంటరిగా పోటీ చేయడం కోసం ఇలా చేస్తూ ఉన్నారా, లేకపోతే వీళ్ళు అడిగినన్ని సీట్లు, లేకుంటే వీళ్ళు అడిగినట్టు అంటే వీళ్ళు అడిగిన చోట సీట్లు సాధించడం కోసం ఈ పని చేస్తున్నారా, క్లారిటీ లేదు. వీళ్ళు ఒంటరిగా పోటీ చేసాక, లేకుంటే మేము అడిగినన్ని సీట్లు, లేకుంటే మేము కావాలనుకున్న చోట మాకు సీటు కావాలని ప్రెజర్ చేసాక, అర్థం కావడం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కలయిక ఉండదు, వాళ్ళ పొత్తుకోటకు బీటలు వారినట్లే అని చెప్పి టీవీ ఛానళ్ళు కనుక వార్తలు ప్రసారం చేస్తే ఆ స్క్రీన్ షాట్లు షేర్ చేసి లోకేష్ కూడా మీ ఏడిపే మాకు దీవెన్లు అని చెప్పి పెడుతూ ఉన్నారు. దాని అర్థం ఏంటో అర్థం కావట్లే. అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ఈ రోజు ఢిల్లీ వెళ్తారు, రేపు ఢిల్లీ వెళ్తారని చెప్పి 15 రోజుల నుంచి అవే వార్తలు. కానీ వాళ్ళు ఢిల్లీ వెళ్ళట్లే, వాళ్ళు విలవట్లే, వీళ్ళు వెళ్ళట్లే. పొత్తు ఉంది అని వీళ్ళు చెప్పుకోవట్లే, టీడీపీ జనసేన చెప్పుకుంటున్నారు. కానీ బీజేపీ పొత్తు ఉంది అని చెప్పట్లే, లేదు అని చెప్పట్లే. దేశవ్యాప్తంగా మొదటి లిస్టు ప్రకటించారు బీజేపీ. పక్కనే ఉన్న తెలంగాణలో 9 ఎంపీ కాన్స్టిట్యున్సీలకు అభ్యర్థులను ప్రకటించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క చోట కూడా ప్రకటించలేదు. అంటే ఇంకా టీడీపీ జనసేనతో పొత్తు ఆప్షన్ ఓపెన్ చేసి పెట్టినట్లేనా? లేదు అంటే బలమైన అభ్యర్థుల కోసం సర్చింగా, లేకపోతే టీడీపీ జనసేనలో టికెట్ రాని వాళ్ళు ఎవరైనా బలవంతులు బలమైన వాళ్ళు మన పార్టీలోకి వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారా? తెలియదు. ఇటువంటి ఏ ప్రశ్నకు క్లారిటీ లేదు. ఇప్పుడు వస్తున్న ప్రతి వార్త కూడా మీడియాలో ఒక ఊహాజనిత వార్తగానే చూడాలి. ఉంటుందో ఉండదని ఆ సస్పెన్స్ చివరి వరకు కంటిన్యూ చేసుకుంటూ వచ్చి చివరికి ఏం లేకుండా ఎవరికి వాళ్ళు పోటీ చేస్తారా? మేము పొత్తుండదని చెప్పి మేము ఎప్పుడు చెప్పలేం కదా అని చెప్పి బీజేపీ అంటది. అప్పుడు మేమేమన్నా చెప్పినామా అని తెలుగుదేశం అంటది, పవన్ కళ్యాణ్ చెప్పాడు అందుకని మేము వేచి చూసామంటారు. అంటే టీడీపీ పవన్ కళ్యాణ్ మీద దొబ్బేయడానికి వాళ్ళకి స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ ఉంది. బీజేపీ మేము ఎప్పుడు చెప్పలేదు కదా, ఎవరితో పొత్తున్నదని చెబుతూనే వస్తున్నామని చెప్పి వాళ్ళు చెబుతారు. వెరసి ఇప్పుడు అది ఇది ఈ పొత్తు అటు ఇటు ఏమైనా మళ్ళీ మొదట రాజకీయంగా కమిట్ ఏది పవన్ కళ్యాణ్. డెఫినెట్లీ మీరు చూస్తూ ఉండండి.